ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ 3వ రోజు ప్రశ్నించనున్నారు. 5 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించడంతో రెండో రోజు ముగిసింది. రెండో రోజు కూడా ఆయన ఏసీబీ విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. 200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులైతే గుర్తించారు. 3 బ్యాంకు లాకర్లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం హరిరామ్కు చెందిన 3 బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇరిగేషన్ మాజీ ఎన్సీ హరిరామ్ రెండో రోజు కూడా విచారణకు సహకరించలేదు అంటూ ఏసీబీ అయితే చెబుతోంది. ఇంకా 3 రోజులు ఆయన విచారణకు మిగిలి ఉంది. ఎటువంటి ప్రశ్నలను ఏసీబీ సంధించబోతుంది? అలాగే సోమవారం ఆయన బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు ఏసీబీ. ఒకవేళ ఓపెన్ చేస్తే ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా విధులు నిర్వహించినటువంటి హరిరామ్కి సంబంధించి భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే హరిరామ్ని కస్టడీకి తీసుకున్నారు. కోర్టు 5 రోజుల పాటు ఆయనని కస్టడీకి అనుమతించడంతో 2 రోజుల నుంచి విచారిస్తున్నారు. నిన్న రెండో రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా హరిరామ్ని విచారించారు. ఆ విచారణకి ఆయన పూర్తిగా సహకరించట్లేదని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలోనే మరికొద్ది సేపట్లో హరిరామ్కి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ రోజు కూడా హరిరామ్కి సంబంధించిన బినామీలపైన ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున హరిరామ్ లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకంగా ఈయన పనిచేశాడు. ఈయనతో పాటు ఈయన భార్య అనిత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుంది. ఇద్దరు కలిసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో చక్రం తిప్పారు. కాంట్రాక్టర్లకు ఆ బిల్లులు చెల్లింపుల విషయంలో తిరిగి పూర్తిగా లబ్ధి పొందినట్టు, పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించడం జరిగింది. 14 చోట్ల సోదాలు చేసి చాలా కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఆయన వ్యవసాయ భూమితో పాటు 6 ఎకరాల మామిడి తోట, 2 విల్లాలు, 2 ఇండిపెండెంట్ హౌజెస్, అదేవిధంగా అమరావతిలో కమర్షియల్ కాంప్లెక్స్, ఇక ఓపెన్ ప్లాట్స్, ఇంకా బినామీలపైన అనేక ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఈ హరిరామ్ ఎప్పుడు ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎవరెవరి పేరు మీద కొనుగోలు చేశాడనే దానిపైన వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులన్నీ కూడా హరిరామ్ కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా విలువైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొరికాయి కాబట్టి అవన్నీ బినామీల పేర్లపై ఉన్నాయి. అవి ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, కొనుగోలు చేసిన వారికి డబ్బులు ఎవరు చెల్లించారు, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఏసీబీ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఇక హరిరామ్కి సంబంధించిన 3 బ్యాంకు లాకర్లని గుర్తించారు. ఆ బ్యాంకు లాకర్లని రేపు తెరిచే అవకాశం ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ఆ లాకర్లను తెరిస్తే అందులో మరిన్ని డాక్యుమెంట్లు కూడా దొరికే అవకాశం ఉంది. బంగారంతో పాటు నగదు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక బ్యాంకులలో ఆయన డిపాజిట్ల రూపంలో కూడా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అవన్నీ ఎప్పుడు డిపాజిట్ చేశారు, వాటికి సంబంధించి ఎలా డబ్బులు సేకరించి డిపాజిట్ చేశాడనే దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా హరిరామ్ పనిచేస్తున్నారు. ఆయన గజ్వేలు ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏసీబీలో ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదు కావడం, రిమాండ్ కావడంతోనే ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది ఇరిగేషన్ శాఖ. ఇప్పుడైతే ప్రస్తుతం హరిరామ్కి సంబంధించిన ఆస్తులపైన పూర్తి ఫోకస్ పెట్టడం జరిగింది. కొద్ది రోజులుగా ఏసీబీ అనేక భారీ తిమింగలాలని పట్టుకుంటుంది. అందులో ఒక హరిరామ్ కూడా ఉన్నాడు. హరిరామ్కి సంబంధించి పూర్తి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే ఏసీబీ అధికారులు ఈ స్థాయిలో రైడ్స్ చేయడం జరిగింది. అతనికి సంబంధించిన బినామీల లిస్టు ముందే తెలుసుకొని ఆ బినామీల ఇళ్లపై, ఆయన బంధువులు, ఆయన స్నేహితుల ఇళ్లపై కూడా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో దొరికినటువంటి డాక్యుమెంట్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. హరిరామ్ కస్టడీలో నోరు విప్పకుండా ఏసీబీ అధికారులకు సహకరించకుండా ఉంటున్నాడని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతోనే ఆయన బినామీల లిస్ట్ అంతా కూడా తేల్చి ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలోనే హరిరామ్ ఉన్నాడు. కాబట్టి హరిరామ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే
ఆయన ఇచ్చే సమాచారంతో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు ఎన్ని బిల్లులు చెల్లించాడు, ఆ బిల్లుల ద్వారా ఈయన ఎంత లబ్ధి పొందాడు అనే దానిపైనే ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. కార్పొరేషన్కి ఎండీగా పనిచేశాడు, పెద్ద మొత్తంలో లోన్లు కూడా తీసుకొచ్చారు. ఆ లోన్లలో కూడా హరిరామ్ ఏమైనా డబ్బులు తీసుకున్నాడు అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతను ఆదాయానికి, ఎందుకంటే అతను ఉద్యోగంలో చేరి ఇప్పటి వరకు ఎంత జీతం తీసుకున్నాడు, ఆయన ఆస్తులు ఎంత విలువైందనే దానిపైన ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించారు. కానీ కళ్ళు చెదిరిపోయే విధంగా 200 కోట్ల విలువైన ఆస్తులు ప్రస్తుతానికి బయటపడ్డాయి. ఈ 5 రోజుల విచారణలో ఆయన ఇచ్చే సమాచారంతో మరిన్ని ఆస్తులు ఏసీబీ గుర్తించే అవకాశం కనబడుతుంది. ఇక ఆయన బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే అందులో మరిన్ని డాక్యుమెంట్లు, బంగారంతో పాటు నగదు కూడా దొరికే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే రేపు ఈరోజు బ్యాంక్ సెలవు కావడంతో రేపు ఆయన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇక హరిరామ్కి సంబంధించిన బినామీల లిస్టు పైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఇతను పనిచేసిన సమయంలో ఎవరి ద్వారా ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేశారు, ఎవరెవరి పేరుపైన ఆస్తులు ఉన్నాయనే దానిపైన ఇప్పటికే ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని అంతా హరిరామ్ ముందు ఉంచి విచారిస్తున్న సందర్భంలో అతను నోరు మెదపట్లేదని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.